బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో జేసీ పార్క్ లో ఈవెంట్ జరిగినటువంటి ఆ ఘటన పైన మంటలు చెలరేగుతున్నాయి. అయితే తాడిపత్రిలో సినీ నటి మాధవీలత పైన ఫిర్యాదులు అందుతున్నాయి. బీజేపీ నేత మాధవీలత పైన ఫిర్యాదు చేశారు టీడీపీ మహిళా కౌన్సిలర్లు. జేసీ పార్క్ లో ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొనవద్దంటూ రియాక్ట్ అయినటువంటి మాధవీలత యామని మాధవీలత పైన బూతులతో విరుచుకుపడ్డారు. జేసీ మాధవీలత పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సాధినేని యామిని పైన హాట్ కామెంట్స్ చేశారు జేసీ. ఇలాంటి అమ్మాయిలు మాకు నీతులు చెప్పేది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి అమ్మాయిలను పార్టీలో పెట్టుకోవాలంటూ బీజేపీకి జేసీ సూచన ఇచ్చారు. ఇంతకీ మాధవీలత రియాక్ట్ అయిన తీరు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు. అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్ బజరంగ్ దళ ఏంటంటే ఉన్నాయా? విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు. మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జితుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసాను. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు నిన్నటి దినాన 2024 డిసెంబర్ 31 తాడిపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన 31st నైట్ మిడ్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది. పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడిపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే, మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవీలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమెను మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద, ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే న్యాయానికి ధర్మానికి ప్రతీక పోలీసులు అని చెప్పుకుంటారో, తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ జరిగితే సనాతన ధర్మం గురించి కస్తూరి గారు మాట్లాడితే సినీ యాక్టరు ములాజు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా తమిళ పోలీసు వారు సనాతన ధర్మానికి వాల్యూ ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అలాగనే మేము కూడా ఇప్పుడు నటి మాధవిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా, ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని, రేజింగ్లని, గాంజాయి అని చెప్పి తాడిపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు. మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ, ఆమె మాటలను ఖండిస్తూ, వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున, తాడిపత్రి మహిళల తరపున మేము మా కౌన్సిలర్ అందరము సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ షూర్ గా కేసు అయితే రిజిస్టర్ చేయండి.
మా తాడిపత్రి మర్యాదను కాపాడాల్సిందిగా పోలీసు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. మీ కమలమ్మ. అందరికీ నమస్కారం. తాడిపత్రి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్ లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వహించాడు. ఓన్లీ ఫర్ ఉమెన్ అంటూ కూడా ఈ సెలబ్రేషన్ జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ కి పెద్ద ఎత్తున కొంత అందరికీ ఆకర్షితులయ్యారు. చాలా మంది వచ్చారంటూ కూడా కొంతమంది కౌన్సిలర్లు చెప్తున్నారు, టీడీపీ కౌన్సిలర్లు. సో ఈ విషయం పైన మాధవిలత బీజేపీ నేత, అట్ ది సేమ్ టైం యాక్టర్ కూడా, సో ఆవిడతో పాటుగా యావని అనే మరొక బీజేపీ నేత ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. చాలా రియాక్షన్స్ లో కూడా ఇదంతా కూడా గంజాయి సేవించేటువంటి ప్రాంతం. అందరూ కూడా రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతాలు అక్కడ వెళ్తున్న సమయంలో మీకు ఏదైనా జరగవచ్చు అంటూ పదే మెన్షన్ చేసి గంజాయి బ్యాచ్ ఉంటారు అక్కడ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు మాధవిలత. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అవడమే కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పరుష పదజాలంతో ఇద్దరిని ఏకిపారేయడమే కాకుండా టీడీపీ కౌన్సిల్ వెళ్ళి రోజు ఫిర్యాదు చేస్తారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెల్లనాయుడు అందిస్తారు. చెల్లనాయుడు, అసలు ఏం జరిగింది? మాధవిలత ఈ రకంగా రియాక్ట్ కావడానికి గల కారణం ఏంటంటే కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పక్కనటువంటి మరొక ఎమ్మెల్యేగా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా వారు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ బీజేపీ ఇద్దరు నాయకురాలు, ఇన్ఫాక్ట్ అక్కడ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలో ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు కూడా ఎన్డీఏలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా బీజేపీ నాయకులు ఆయన పెట్టే ఈవెంట్ పైన రియాక్ట్ కావడం గల కారణం ఏంటి? అంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేనే వాళ్ళని ప్రోత్సహించి ఉంటాడని అనుమానం ఉందా ఏమైనా? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రి అంశం మరొకసారి వార్తల్లోకి ఎక్కినటువంటి నేపథ్యం, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో 31st నైట్ మహిళలు పార్టీ చేసుకోవడానికి అక్కడ అందరూ మహిళలే రావాలి అన్నట్టుగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకురాలైనటువంటి మాధవిలత, సామినేని యాదిని కూడా వీళ్ళు స్పందించినటువంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి ఆయన స్పందించినటువంటి తీరు, ముఖ్యంగా మరొక అంశం ఇదైతే ఉందో ఈ బస్సు తగలబెట్టడం అంశం కూడా దీంట్లోకి వచ్చినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఈ బీజేపీ నాయకులందరూ కలిసి నా బస్సును తగలబెట్టారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే దీని వెనుక ఎవరున్నారు అంటే ఆదినారాయణ రెడ్డి దీని వెనుక ప్రోద్బలంతో ఇటువంటివి జరిగాయా, లేదంటే వీళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకురాలు వీళ్ళు స్పందించారా అనేది మాత్రం మరి ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ తాడిపత్రిలో కూడా కేసు నమోదు కావాలి అని చెప్పేసి మహిళలు కూడా అక్కడ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇది బీజేపీ నాయకులు వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా మారినటువంటి అంశం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి పూర్తి హాట్ టాపిక్ గా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మీరు చెప్తే మేము నేర్చుకోవాలా అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు కూడా మరోవైపు స్పందిస్తున్నటువంటి తీరు. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అన్నట్టుగా ఆయన కూడా స్పందించిన తీరు. ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం అయితే మాత్రం ఇది ఫ్లైయాష్ తో మొదలైనటువంటి ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అంశం మొదలైనటువంటి నేపథ్యం. తర్వాత 31st నైట్ ఒక ఫంక్షన్ కి సంబంధించి బీజేపీ నాయకురాలు స్పందించిన తీరు, తర్వాత బస్సు తగులబెట్టడం, ఏకంగా జేసీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో ఇదంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం ఆ సంచలన టాపిక్ గా మారింది. మరి దీని మీద అయితే మాత్రం పోలీసులకైతే అక్కడ తాడిపత్రి మహిళలు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం, కేసు నమోదు చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి అని చెప్తున్నటువంటి. మరోవైపు ఈ బస్సు తగలబెట్టిన అంశంలో అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి నేను కేసు ఫైల్ చేయను, ఈ పోలీసులే సుమోటోగా తీసుకోవాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎక్కడ అవుతుంది? మొత్తం అయితే మాత్రం ఇదంతా కూటమి నాయకుల మధ్యనే జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది ఎవరో ఎక్స్పర్టీ కాదు, మొత్తం ఇంటర్నల్ గా కూటమి బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, తెలుగుదేశం 3 కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ అందులో తాడిపత్రికి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో హాట్ టాపిక్ అన్నది అటు బీజేపీ మహిళలు అయితే మాత్రం వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వెళ్ళొద్దు, అక్కడ గంజా ఇటువంటివన్నీ అమ్ముతూ ఉంటారు, అందులో అక్కడ వాడే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు మహిళలు స్పందించడం, ఇటువంటివన్నీ చూస్తుంటే నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్న దాని అంశంపై ఈ బీజేపీ మహిళలు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రియాక్ట్ అయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితి మొత్తం అంతా కూలంకషంగా చూసుకుంటే ముఖ్యంగా హైకమాండ్ ఏదైతే ఉందో తెలుగుదేశం కావచ్చు, ఇలాంటి ఇటు బీజేపీ నాయకులు హైకమాండ్ ఎలా స్పందిస్తుంది, అందులోనూ ముఖ్యంగా పోలీసులు అయితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ మాధవిలత వీరిపై కేసులు నమోదు చేసి వీరిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి మహిళలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి యామన్ల పైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, వారి నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది ఏదైనా?
ఇంకా పోలీసులు అయితే మాత్రం కేసులు నమోదు చేయలేదు, మేము ఫిర్యాదు తీసుకున్నాం, దీన్ని పూర్వాపరాలు తీసుకున్న తర్వాత చర్చించుకున్న తర్వాత ఏ సెక్షన్స్ వీరిపై నమోదు చేయాలి అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా అయితే వాయిస్ అయితే ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి నేపథ్యం. తొందరలో అయితే కేసులు అయితే నమోదు. నాయకురాలే ఇద్దరు కూడా బీజేపీలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు, సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ ఉంటారు. వారు మాట్లాడిన మాటలకి జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ కావడం, ఈరోజు ఫిర్యాదులకు అందడం విషయం పైన అక్కడ స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా బీజేపీ అనగానే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణగా మారిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇక్కడ వారు కూడా కొనసాగుతుంది కాబట్టి ఆయన మన రియాక్ట్ అయ్యారా? బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి. అంటే ఆదినారాయణ రెడ్డి మనకు కడప జిల్లా కాబట్టి ఇంకా అతను ఎక్కడ రియాక్ట్ అయినట్టుగా కనిపించట్లేదు. అయితే మాత్రం ఇక్కడ బీజేపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అయితే మాత్రం మహిళలపై అఘోరంగా మాట్లాడకూడదు అన్నట్టుగా స్పందించిన తీరు అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేయాలి అని చెప్పేసి అక్కడ తాడిపత్రి మహిళలు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ హైకమాండ్స్ బీజేపీ అధిష్టానం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, లేదంటే పోలీసులకే ఏదైనా చెప్పి దీన్ని సద్దుమణిగేలా చూడాలి అని చెప్పేసి పోలీసులకి ఏమైనా చెప్తారు? మరి ఇటువంటివన్నీ అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాకపోతే మాత్రం మరొక అంశం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి నిన్నటి తెల్లవారుజామున బస్సు జేసీ దివాకర్ రెడ్డికి చెందినటువంటి బస్సు తగులుబెట్టు పూర్తిగా అగ్నికి హాతి కావడం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మెన్షన్ చేశాడు, నాకు బీజేపీ నాయకులే దీన్ని వెనుక ఉన్నారు అన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది అంటే లేకపోతే ఎక్కడ పోలీస్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. మనం రైట్ నాయుడు, సో మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు, మాధవిలత రియాక్షన్. గతంలో డిసెంబర్ 31st కి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఓన్లీ ఫర్ ఉమెన్ అంటూ కూడా ఈవెంట్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాధవిలత యామని ఇద్దరు కూడా బీజేపీ నాయకులు వాళ్ళు రియాక్ట్ అయిన తీరుని, అంటే అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుంది, మీకు కొంత ఇబ్బంది జరగవచ్చు, మహిళలంతా కూడా అక్కడికి వెళ్ళకపోవడం మంచిది, మీ యొక్క రక్షణ దృశ్యాన్ని మాట్లాడుతున్నారు అనుకుంటా మాట్లాడుతూనే గంజాయి బ్యాచ్ అంటూ మాట్లాడడం కానివ్వండి, కొంత ఈవెంట్ గురించి మాట్లాడినటువంటి పద్ధతి తమకు నచ్చలేదంటూ టీడీపీ కౌన్సిలర్ ఫిర్యాదు చేయడంతో పాటుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం పైన చాలా పరజాలం ఉపయోగించి ఇద్దరిని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఒకసారి చివరిగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు, అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ క్యాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు, నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు, మా సూర్యమణి ఇంట్లో వాడినారు. మీరు మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు, థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు, అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ క్యాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? ఇంతకీ ఈ ఈవెంట్ గురించి మాధవిలత ఏం మాట్లాడుకొచ్చారు? ఇంతలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహానికి గురైపోయి పరజాలం ఉపయోగించడం కనుక కారణం ఏంటి? ఇంతకీ మాధవిలత గంజాయి బ్యాచ్ అని ఇతర పదాలు వాడి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం.
ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు, ఏం జరుగుతుంది అక్కడ. సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనూ వంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము, అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు, ఏం జరుగుతుంది అక్కడ. సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది రైట్. ఇక్కడ ఇద్దరు వర్షన్స్ విన్నాం మనం. అయితే యామనికి సంబంధించి ఆవిడ కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో మాధవిలత రియాక్షన్, యామని ఇద్దరు కూడా ఆ ఈవెంట్ ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడిన మాటలకి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చాలా పరజాలం ఎంతట్లా అంటే నేను బహుశా ఇక్కడ చెప్పలేనటువంటి మాటలు కూడా మాట్లాడాలని కొంత ఆగ్రహానికి గురైన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మాధవలతమని అయితే టీడీపీ కౌన్సిలర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఫిర్యాదు ఆధారితంగా ఇంకా పోలీసులు అయితే కేసు నమోదు చేయలేదు. మరి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులే. ఒక ఆయనేమో చాలా సీనియర్ లీడర్, గతంలో అనేక పదాలను భరించిన వ్యక్తి. మరొకరేమో ఇప్పుడు ఎదిగేందుకు బీజేపీలో చాలా యాక్టివ్గా సెన్సేషనలిజం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి. ఇక్కడ ఇద్దరు కూడా ఒక రకంగా మాధవలత గంజాయి పేరు, సారా బ్యాచ్ ఈ రకంగా మాట్లాడడం, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఒక మహిళని ఏ రకంగా దూషించకుండా అటువంటి పదాలు కూడా ఉపయోగించి మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా బీజేపీ నేతలు కూడా ఈ రకంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు తప్పుపడుతూనే ఉన్నారు. ఒక మహిళ పైన ఈ రకంగా మాట్లాడడం తప్పుపడుతూనే వారు కూడా ఈ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి నిజంగానే మాధవలత పైన కేసు నమోదు చేస్తారా, మాధవలత రియాక్షన్ ఎలా ఉంటుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే మీరు ఇద్దరు బయట చూస్తారు, ఇద్దరు ఏం మాట్లాడారు చూస్తారు. మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేయండి. తప్పొప్పులు ఎవరివి ఏంటి అనేది మీరు తేల్చండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.